మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రాజకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి 6గురిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి. అందులో ఒక మైనర్ బాలిక ఉంది. ఆ అమ్మాయిని గత కొంతకాలంగా అతను హెరాస్ చేస్తున్నాడని చెప్పి చెప్తున్నారు. అయితే కంప్లైంట్ ఇచ్చారు. అప్పటికే వాళ్ళ అమ్మ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అమ్మాయిని కాలేజ్ దగ్గర అదంతా అడ్డుకుంటున్నాడు, రకరకాలుగా అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ లో పోక్సో కేసు కింద వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా కేవలం 2 నెలల లోపలనే అతను బెయిల్ మీద బయటకు వచ్చాడని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే 7 ఏళ్ల లోపల శిక్ష పడేటువంటి సెక్షన్స్ మాత్రమే అతని మీద పెట్టడం వల్ల త్వరగా బెయిల్ వచ్చేసిందని చెప్తున్నారు. 20,000 షూరిటీ తోటి అతను బెయిల్ మీద బయట ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఆ బెయిల్ మీద ఉన్నటువంటి అతను నిన్న ఈ ఇంట్లో ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో ఘటన జరిగినటువంటి స్థలం ఇది. ఆ 17 ఏళ్ల బాలికను చంపినటువంటి ఇల్లు ఇది. అందులో ఆ అమ్మాయితో పాటు అంటే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళ సిస్టర్, ఇంకొక అమ్మాయికి సోదరి కూడా ఉంది. ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని చెప్తున్నారు. సో మొత్తం అందరూ 4 ఇక్కడే ఉంటారు. 1 ఏడాది క్రితం వాళ్ళ ఫాదర్ చనిపోయారని చెప్తున్నారు. సో అక్కడికి వచ్చేసి ఫస్ట్ డోర్ తీసిన వెంటనే కత్తితోటి తల్లి మీద, నాన్నమ్మ మీద చేసి వాళ్ళని చంపేసి అతి కిరాతకంగా చంపిందే కాకుండా ఆ అమ్మాయిని తీసుకొని వేరే దయ్యాలగూడ అనే ప్లేస్ కు తీసుకొని వెళ్లి అక్కడ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని కూడా చంపేసినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ సీసీ కెమెరా ఒకటి ఉంది. ఆ సీసీ కెమెరాలో మొత్తం అమ్మాయిని తీసుకెళ్లేది కూడా విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే అంతటితో వదిలిపెట్ట వాడు పక్కనే ఉన్నటువంటి వాళ్ళ భార్య, పిల్లల్ని, ఇద్దరు చిన్న పిల్లలు, 2 ఏళ్లు 3 ఏళ్లు చిన్న పిల్లలు ఇద్దరు కూడాను, ఆ పిల్లల్ని భార్యని కూడా చంపేసి ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను కూడా చనిపోతున్నా, 6గురిని చంపినా నేను కూడా చనిపోతున్నా అని చెప్పేసి చెప్పాడని చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉండేటువంటి ఇల్లు ఇదే. పక్కనే ఉన్నటువంటి ఇంట్లోనే తల్లిదండ్రులు ఉంటారన్నమాట. చూడండి, చాలా నియర్ బై ఉంది ఇల్లు. రెండు అసలు జస్ట్ గోడ మాత్రమే అడ్డుంది ఆ ఇంటికి, ఈ ఇంటికి. ఈ ఇంట్లోనే తల్లిదండ్రులు ఉంటారంట. అతని తల్లిదండ్రులు ఇద్దరు ఈ ఇంట్లోనే ఉంటారు. సో అందుకనే అతనికి బహుశా పని కూడా ఈజీ అయినట్టుంది. ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఏ టైంలో అయితే ఎవరు ఉంటారు, ఇక్కడ ఎవరు ఉండకుండా ఉండే టైం ఏంటి అన్ని చెక్ చేసుకుని ఆ తర్వాత అమ్మాయిని చంపినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అమ్మాయికి సంబంధించినటువంటి మేనమామ అలాగే రిలేటివ్స్ మొత్తం అందరూ కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. అయితే సిపి గారే డైరెక్ట్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్, ఇందులో అతన్ని రిమాండ్ చేశారు. మే 16వ తారీఖు అతని మీద కేసు రిజిస్టర్ అయితే 26వ తారీఖు అతన్ని రిమాండ్ చేశామని చెప్తున్నారు. ఆ తర్వాత బెయిల్ మీద అతను బయటకు వచ్చాడని చెప్పి చెప్తున్నారు. బట్ ఆ అమ్మాయి తరపు వాళ్ళు మాత్రం అసలు అరెస్టే చేయలేదు, కేవలం కేసు పెట్టేసి వదిలేశారు, అరెస్టే చేయలేదు, ఇప్పుడు కావాలని అరెస్ట్ చేశామని చెప్తున్నారు అని అంటున్నారు. ఇందులో నిజాలు ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తారు. అఫ్ కోర్స్ మళ్ళీ ఎంక్వైరీ చేసింది కూడా ఆ పోలీసులు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇక జ్యుడిషియల్ సిచ్యువేషన్, జ్యుడిషియల్ హ్యాండ్స్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ ఇల్లు చూసాం కదా, మళ్ళీ ఆ అమ్మాయిని అలాగే అభం శుభం తెలియనటువంటి ఇద్దరు చిన్న పిల్లల్ని, తన కన్న పిల్లలే వాళ్ళు, ఈ అమ్మాయి అన్న వేరే అమ్మాయి అనుకోవచ్చు, బట్ తన కన్న పిల్లలే చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళతో పాటు భార్య సరితను కూడా చంపేసినటువంటి సిచ్యువేషన్. ఆమెని దాదాపు 5 ఏళ్ల 6 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతని ఏజ్ 28, 26 అట్లా ఉంటుంది. ఆమెకి 30+ ఉంటుందని చెప్తున్నారు. అంత ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నటువంటి భార్యను కూడా కడతీర్చాడు. 6గురిని కేవలం పోలీసులు నిర్లక్ష్యంగా వహించడం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి అమ్మాయి తరపు బంధువులందరూ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకోసమే ఇప్పుడు వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు పోలీస్ స్టేషన్ ముందు. ఇమ్మీడియట్ గా వాడిని అరెస్ట్ చేయాలి. ఎక్కడున్నా కూడా 7 బృందాలను అయితే వేసి ఎంక్వైరీ గట్టిగానే చేస్తున్నారు కానీ బట్ ఎక్కడున్నది ఇంకా తెలియదు. కావాలని పోలీసులు అతన్ని దాచిపెడుతున్నారు, పోలీసులకు తెలిసి ఎక్కడున్నాడని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పించి వాళ్ళు ఇదంతటినీ కూడా నమ్మేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. కావాలని పోలీసులు చేస్తున్నారు, పోలీసుల నిర్లక్ష్యమే ఇందులో ఉంది అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళంతా, అమ్మాయి తరపు బంధువులంతా నమ్మేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి భార్యని అలాగే వాళ్ళతో మాట్లాడదాము. అలాగే భార్యని, పిల్లల్ని, తర్వాత అమ్మాయిని చంపినటువంటి ప్లేస్ ని కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఒకసారి ఆ అమ్మాయి తరపు బంధువులతోటి ధర్నా చేస్తున్నటువంటి స్టేషన్ దగ్గర వాళ్ళ మేనమామ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అందులో నిజాలు ఏంటి, పోలీసులు చెప్పే వెర్షన్ కి వీళ్ళ వెర్షన్ కి ఏమి
మ్యాచ్ అవుతుంది, ఏం మిస్ మ్యాచ్ అవుతుందో కూడా ఒకసారి వాళ్ళ మాటలోనే విందాం. ఉన్నారు తల్లి కూతుళ్ళు ఇద్దరు, నాన్న అత్త, నలుగురు ఆడపిల్లలే ఉన్నారు. ఆయన ఆడపిల్లలే ఉన్నారు, ఆడపిల్లలే ఉన్నారు. అందులో ఆ నైట్ వచ్చిండు, యథావిధిగా ఎట్లయితే చెప్పిండో అదే విధిగా నైట్ వచ్చిండు. ముందు చెప్పాడు, ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేసినాం. వీళ్ళు పట్టించుకోకుండానే ఇది 2 నెలల కింద కంప్లైంట్ ఇచ్చినాం. అది కంప్లైంట్ ఇచ్చాము, అప్పటి నుంచి పట్టించుకోలే. వీళ్ళు పక్కదో పట్టించారు. ఎందుకంటే ఆడు భూమి అమ్మిండు, కొన్ని పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వీళ్ళు బ్యాచ్ మాట్లాడుకునే బ్యాచ్ ఇది. ఎప్పుడంతే, ఏ కేసు చూడు ఎవరికి చేసిండు, ఎవరికి ఇన్ఫార్మ్ చేసిండు. ఇప్పుడు మా అమ్మాయిని కూడా ఒక్కసారి కోర్టుకు పిలవాలి కదా. అడ్వకేట్ జడ్జి ముందు కూడా మేము కూడా మెజిస్ట్రేట్ ముంగల్కి వస్తాం. ఒకసారి పోక్సోలో ఒకసారి మేము వచ్చే అవకాశం ఉంటది. స్టేట్మెంట్ కు వెళ్తాం మేము. అమ్మాయి ఒకసారి రావాలి. ఆ నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ నాలెడ్జ్, ఆ కేసు మీద నాలెడ్జే లేదు ఆయనకి. అట్లాంటి ఆయనకు ఆ కేసుని అప్పచెప్పిరాళ్ళు. సిఐ గారు అప్పచెప్పారు. 2 నెలలు అవుతుంది కరెక్ట్. అంతకు ముందే కొంచెం అక్కడక్కడ కాలేజ్ పోయిన దగ్గర, అక్కడక్కడ బయట ఈ బస్ స్టాపులల్లో మధ్యలో తోల డైరెక్షన్ లో తీసుకున్న దగ్గర అక్కడక్కడ అరెస్ట్ చేస్తుండు. అమ్మాయి చెప్పింది, ఇట్లా నన్ను వచ్చి ఇట్లా చేస్తుండు, కార్లో ఎక్కువ కాలు ఎక్కని అది చేస్తుండ. అంటే మేము అప్పటి నుంచి అమ్మాయిని కాలేజ్ బంద్ చేయించినాం. ఎందుకంటే ఆడపిల్లలే ఉన్నారు, అందరు మో పిల్లలు ఎవరు లేరు. కాలేజ్ బంద్ చేయించి ఎగ్జామ్ రాపియనికి వెళ్తే ఎగ్జామ్ కాడ చెప్తున్నాడు, మీ అయ్యని చంపినా అందరిని చంపినా మిమ్మల్ని కూడా చంపేస్తా వారం 10 రోజులలో. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, ఏం చెప్తే అది నడుస్తుంది. నేను పోలీసు వాళ్ళకి సెటిల్ చేస్తా. ఎమ్మెల్యే ఏం చేయలేడు, షాబాద్ కేసులో ఎవడే అని ఓపెన్ స్టేట్మెంట్ చెప్పిండు. అది నేను ఆ రోజే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మిమ్మల్ని కూడా ఇట్లా అన్నాడు అంటే కూడా ఆడా అని సంగతి తెలుసు మాకు, జర సంగతి చూస్తాం. ఇట్లనే పోండి సరే పో సరే. ఇదే నువ్వు కూడా ఇంకా కనీసం ఏమైంది ఏం కథ అనేది అర్చుకునేది లేదు, దాన్ని ఎంక్వైరీ చేసేయలేదు, కనీసం ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది లేదు. అంతా మొత్తం దాన్ని గప్చుప్ చేసేసిరు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన నిర్లక్ష్యంకి అన్ని ప్రాణాలు తీసేసిండ్రు. ఇప్పుడు ఇంత కారణానికి వీళ్ళే ఇద్దరు కారణం. వీళ్ళే A1 A2 మొత్తం ఏ ప్లేస్ వీళ్ళు ఆడు ఇప్పుడు వాడు దొరికితే మేము మాకు కూడా అప్పచెప్పండి, ఏం గతి చేసినా మేము ఆ గతి చేస్తామని. లేదంటారా అని ఎన్కౌంటర్ చేయాలి. వీళ్ళని మాత్రం ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసిన కాపీ కూడా ఇప్పుడు మాకు పబ్లిక్ చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి తెలుసు మా వాళ్ళు తప్పు చేసిన సంగతి అని. పోలీసు వాళ్ళు అందరికి ఇప్పుడు సిపిలకు, ఈ ఏసీపీకి వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తారు, మా వాళ్ళని కాపాడుకోవాలి. ఫస్ట్ నిర్లక్ష్యం. మా ఇప్పుడు పోలీసు వ్యవస్థను మన తప్పు అంటే పబ్లిక్ లూజ్ అయిపోతాం కదా. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోనికనే ప్లాన్లు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు దొరుకుడు ఎక్కడ గగనం, కానీ వీళ్ళని కాపాడానికి ఇప్పుడు అంత సిస్టమ్ మీద పనిచేస్తా ఉంది. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు మాత్రమే పెట్టారంట. స్టాండర్డ్ సెక్షన్స్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం పెట్టారు. అది కూడా ఏమన్నారు, ఫోక్స్ పెట్టే రోజు అందులో రికార్డు ఉంటుంది PS లోపల, కాంతారెడ్డి సార్ ఆఫీస్ లో. అసలు బెయిల్ తీసుకొని పోయినట. అది పెట్టిన 2 రోజులకే అసలు పెట్టిన సంగతి ఏమని తెలియదు. వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఎట్లా కథలు, వీళ్ళ కథలు అన్ని వీళ్ళు చేసిన కథలు. వాడు భూమి అమ్మిండు, వీళ్ళకి అమౌంట్ అవసరం. ఇది దీనికే మెయిన్ గా పనిచేసి వాళ్ళు పోలీసులు ఖచ్చితంగా పనిచేసి ఉంటే ఈ రోజు 6 ప్రాణాలు నిలబడుతుండే మేడం. ఆ రోజు అరెస్ట్ చేస్తే వానికి ఏదన్నా ఒకటి అవుతుండే కదా. అది అరెస్ట్ ఏడ చేసి బెయిల్ ఏడ తెచ్చుకున్నాడు. దొరుకుతలేడు, మాకు దొరుకుతలేడు, అసలు దొరకనే లేడు. అడుగు మీ దగ్గరికి రాడు. ఇక మీరేం భయపడకుండా, ఇక భయపడినట్టున్నాడు. దొరుకుతలేడాడు, మీ దగ్గరికి ఏం రాడు. ఇలాంటి విషయాలు చెప్తున్నారు మాకు. నేను కదా లైవ్ లో నేనున్నా, నాతోని మాట్లాడుతున్నా. నా ఫోన్ నెంబర్ తీసుకుని PS లా నేనే ఇప్పుడు కంప్లైంట్ దగ్గరికి నేనే వెళ్ళినా. నన్నే అడిగేది కొన్ని క్వశ్చన్స్. తర్వాత నీకేమన్నా ఫోన్ చేస్తామని కూడా, నీకు ఏ చిన్న విషయం ఉన్నా నీకు ఫోన్ చేస్తామని కూడా నా నెంబరే తీసుకున్నారు. ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఆడు కేసు పెట్టిన తర్వాత ఇక్కడ తిరుగుతున్నాడు. మేము చూసి చెప్పినా నేను చెప్తే ఏమన్నా PS లా ఇప్పుడు ఫోన్ చేసిన ఆయనకు, మనకు కేసు ఎవరిది టేకప్ చేసి రమేష్ SI ఆయనకు చెప్తే ఆడ ఏడున్నాడు. మేము అంతా టీములు పెట్టి తిరిగిపిస్తున్నాం. అంటే ఒక్క టీము ఏడ కనబడదు. ఇక్కడే తిరుగుతున్నాడు. ఆయన అడిగినా నేను, మీ టీం ఏడ ఉంది, మీ టీం ఏడుంది చెప్పు, మీ టీం ఏడ సెర్చ్ చేస్తుంది చెప్పు, ఏ త్రూలో సెర్చ్ చేస్తున్నావు, ఫ్యామిలీ మెంబర్స్ సెర్చ్ చేస్తున్నావా, వాళ్ళ అన్నగాడు ఎక్కించుకొని తిరుగుతున్నాడు, వాళ్ళ అన్ననే ఏమన్నా అడిగినావా, ఇవన్నీ చేస్తే మేము పోతాం. మాకు సాటర్డే కల్లా పట్టుకోకపోతే పోలీసులమే కాదు అన్నట్టు మాట్లాడాడు.
సాటర్డే సండే 2 నెలల ఇక లాస్ట్ కి ఇట్లా చేసేసి మా ధర్నా ఇప్పుడు ఆన్ మీద ఏమన్నాడు సార్, వీళ్ళు చేసింది మోసం అనిపిస్తా ఉంది. వీళ్ళు చేతులతో వీళ్ళు చేసిరు. ఇంత అయితే అది కేసు చిన్నది ఫోక్సో అది ఎవడు పట్టించుకుంటాడు దాన్ని. ఎట్లయినా సెటిల్మెంట్ కి వచ్చేదే రా, నువ్వు సెటిల్మెంట్ చేసుకోవాలి రా. కూతురు అవుతుంది. ఎప్పుడన్నా చెప్పిందా ఇట్లా వెంట పడుతున్నాడని? ఎప్పుడన్నా చెప్పేదేనమ్మా? వరకు వచ్చి ఎప్పుడన్నా హెరాస్ చేశాడా? ఇంటికి ఏం రాలే, కాలేజ్ కాడ. వాళ్ళ ఇంటి పక్కనే ఉంటది కాలేజ్ కాడ. ఇది చేస్తుంటేనే చెప్పింది. మేము ఇక అక్కడ ఇక్కడ కాపాడుకుంటూనే కాలేజ్కి పంపించినాం. 6 నెలల నుంచి ఇక ఎగ్జామ్స్ కూడా ఆడిపోయి రాపించుకొని మా అక్క కావాలండి రాపించుకొని తోలుకొని వస్తుండే. ఒక రోజు అడ్డం వచ్చి ఇంకా లాస్ట్ ఎగ్జామ్ రోజు వచ్చి అల్లని ఎంట పడ్డాడంటారు ఆడ కాలేజ్ కాడ. అందరికి చెప్తుంటే ఇడేమో కొట్టనీకి వస్తుండే, ఎంట పడుతుండే. అంటే మీరు ఎంతమందికి చెప్పినా మీ అయ్యని చెప్పిన ఏం చేసిరు, మిమ్మల్ని కూడా చంపుతా ఏం చేస్తారు అని బెదిరించే వరకు వీడు ఇంత మాట అనేడు. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు చనిపోయింది మాకు కూడా తెలియదు. ఇట్లా చంపినాను ఆడే ఒప్పుకుండు అనేసి కాంప్లైంట్ ఇప్పించింది. వెంటనే ఆ మాట అన్నందుకే కాంప్లైంట్ ఇప్పించారు. అప్పటి వరకు ఏం తెలియదు కాబట్టి నార్మల్ గానే ఉన్నారు. ఆ కాంప్లైంట్ ఇప్పించినాక ఈ పోలీస్ కొడుకులు ఏం పట్టించుకోలేరు. వాళ్ళు పట్టించుకుంటే ఇంత దాకా రాకుంటుండే. వాళ్ళు సింపుల్ గా తీసి పాడేసారు. మరి వాడు ఏం లంచం ఇచ్చిండో ఏం లంచం తీసుకుర్రో వాళ్ళని చంపినప్పుడు కూడా పక్కనే ఉండి కూడా ఎవరికి ఏం చెప్పలేరు అసలు. అన్ని మళ్ళా మేము ఎవరమే రాకముందే వాళ్ళని ట్రాక్టర్ వేసుకొని పోనీకి అంత అధికారం ఎక్కడ దానికి? వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు తింటురా, వాళ్ళ దగ్గర పోయి తింటురా? అంత అధికారంతో తీసుకొని పోవడానికి ఎట్లా తీసుకుపోతారు? వచ్చి ఉన్న ఒక కొడుకుని కూడా దగ్గర కూడా రానియలేరు అసలు. ఆయన వచ్చే వరకు 5 గంటల వరకు, ఇంటికాడికి వచ్చే వరకు 5 గంటల వరకు శవాలే లేవు అసలు ఇంట్లో. మనుషులు ఉన్నప్పుడు కట్టర్ చేయలేడు. ఇప్పుడు ఖాళీ ఇంటికి వచ్చి 50 మందిని కావాలన్నాం, 20 మందిని కావాలన్నాం, మీ దగ్గరనే ఉంటే మేము ఆయన ఎట్లా లెంకుతాం అంటే వాడిని దాచిపెట్టింది వీళ్ళే. ఇంకెడికెళ్ళి లెంకుకి వస్తారు? మాకు పక్క నమ్మకం పోలీసుల దగ్గర ఉన్నాడు ఖచ్చితంగా. ఈయనే చేస్తాడు ఈయనే చేస్తాడు. మా బావని చంపినాక మాట్లాడతలేమని వాళ్ళ అమ్మాయిని ఈడుంచి వాడు ఊరుకోయిండు. అప్పుడప్పుడు చూసుకొని వచ్చి పని చేసిండాడు. వీడే చంపిండు. సంవత్సరమే అవుతుంది. మాకు తెలియదు అప్పుడు. మొన్న వాడు నోటిగుంటా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అందరికి క్రియేట్ చేసిర్రు. మందు లేదు కలిపి తాపి మంచి ఇట్లా స్పాట్ లో ఆడే చనిపోయినాయనని ఆడే తీసుకొచ్చి భుజం మీద వేసుకొని వచ్చి మందు ఎక్కువ తాగాడు అంటే ఇక మా కంగారులో తాగుతాడు ఆయన. నిజంగా అదేనేమో అని మేము అనుకున్నాము. వీడు మొన్న బయట వేసిండు కదా మాకు సంవత్సరానికి. మరి కాలేజ్ కాడ వాడు చెప్పినందుకే మిమ్మల్ని కూడా చంపుతా అన్నందుకే వీళ్ళు ముందుకు భయపడి వాళ్ళకు పోలీసులకు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు తీసుకోవాలి కదా. మరి ఎవరిది తప్పు మీకైనా తెలుస్తుంది కదా ఎవరిది తప్పు అనేది. ఇప్పుడు 3 ప్రాణాలు వీళ్ళు తెచ్చిస్తారా పోలీసు వాళ్ళు? వీళ్ళ ఇంట్లో వీళ్ళ పెండ్లం పిల్లలకైతే అట్లనే ఉంటారా? లంచాలు తీసుకొని మంది ఎవడన్నా గాలికి పోని మేము బాగుపడతామంటే చూసేటోడు ఎవడు ఊకోడు. పక్కనే ఉంటాడు. ఏమో ఏం చేస్తాడో ఏం పాడో మాకు తెలియదు. రీసెంట్ గానే వచ్చిరు మా పక్కకి. అసలు వాళ్ళు బానే ఉంటుండే, మాట్లాడడం చేయడం అంతా మాతోనే ఉంటుండే అనమాట. పక్కకు ఉన్నారు కదా, మాకు స్టేడియం కార్నర్ కి ఇల్లు తోడుకున్నారు కదా, మాట్లాడతారని అట్లానే ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళు కూడా. ఫస్ట్ అంతా బానే ఉన్నారు. మా అన్నకి ఏమంటే అది అట్లా అయ్యిందో మాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. వాడే తీసుకెళ్ళిండు, వాడే తీసుకొచ్చి మళ్ళీ వండ పెట్టి మళ్ళీ వాడే హాస్పిటల్ తీసుకుపోయిండు. ఏం తెలియనట్టు 3-4 days అసలు మా అన్నది అది అయిపోయే వరకు అసలు కనవాడే లేడు ఇంటి దగ్గర. అప్పుడు మాకు కొంచెం డౌటే ఉండే వీడేం చేసిండు, ఏం మందు కలిపిండు అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా వాడు మొన్న కేసు వేసినాక తెలిసింది. ఇంటి మనిషిని పెద్ద మనిషిని మొగాయనని తీసేస్తే ఇంకా ఆడవాళ్ళని ఏం చేయొచ్చులే అన్నట్టు ప్లానింగ్ తోని మా అన్నని చంపేసి 1 year అవుతుంది. ఇప్పుడు ఇంకొక పాప హ్యాండిక్యాప్. ఆ పాపకు నోరు లేదు, ఏది లేదు. మేము తినబెడితేనే తింటాము.
వాష్రూమ్ అక్కడే, అన్ని అక్కడే. మనం చెప్తేనే చేస్తుంది. ఇప్పుడు ఆ కార్లో కూర్చోబెట్టినాం, ఇంటికి పోదాం అని అంటుంది, సైగా చేస్తుంది. వాళ్ళు తినబెడితేనే తింటది. హ్యాండిక్యాప్ పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవ్వరు లేరు ఇప్పుడు, ఎవరు చూస్తారు ఇప్పుడు? ఆ పిల్ల ఎట్లున్నారు? అమ్మ అయ్యా నెత్తి మీద పెట్టుకొని పెంచుకుర్రు ఆ పిల్లని. ఇప్పుడు ఆ పిల్లని అనాథం చేసిపోయిర్రు. మరి వీళ్ళు ఆ పిల్లకి ఏమైనా చేస్తారా? మరి ఏం చేస్తారు? తల్లి నాయన మనం తెచ్చిస్తారా మళ్ళా? వాళ్ళకి తెలుసు ఆ పిల్ల, వాళ్ళకు ఏ టైంలో ఎట్లుంటది అనేసి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇంటోళ్ళకి తెలియంది ఎట్లా ఉంటది. ఆ పిల్లని ఇప్పుడు ఆగం చేసిపోయిర్రు. పోలీసులకు చేత కాకపోతే ఇక్కడ వదలాల, వాడిని కూడా కోసి చంపి పడేస్తాం, ముక్కలు చేస్తాం. ఆయన కూడా ఆయన బాడీ కూడా ఉండొద్దు. వాడు మమ్మల్ని చంపినాక 4 ప్రాణాలు తీసిండు. ఒక కుట్టి మమ్మే కూడా కొట్టిండు. వాడు ఉండే ఎందుకు ఇంకా భూమి మీద మేము ఇప్పుడు వదిలేసాం అనుకో, ఇంకో ఇంటికి చేశాడు వాడు. అంటే వాడిని వదిలేదు లేదు. ఎందుకు ఎంత నిర్లక్ష్యం ఎందుకు చేశారు? కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు అరెస్ట్ చేయలే, ఏం చేయలే. వాడు బయట తిరుగుతున్నాడు మామూలుగా. లంచం పోసిండు వీళ్ళకి, లంచం మీద మాట విన్నాడు వీడు. ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు. మేము 2 నెలలు అవుతుంది కాలేజీ కాడ సత్తాయిస్తుండు. మీ అయ్యని చంపినా ఎవరేం చేయరు, మిమ్మల్ని చంపుతానన్న మాట అన్నప్పుడు కంప్లైంట్ పెట్టినాము. కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని చేసి చూపించిండాడు. ఇప్పుడు చేసి చూపించేందుకు వాడు కూడా ఉండదు భూమి మీద. లేదు, మాది వాళ్ళ మినమామ వాళ్ళు. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కదా, మినమామ అక్కడ మాట్లాడండి కదా నరేష్ అని. వాళ్ళ ఊరు మాది ఒకటి పక్క వెళ్ళి అక్కడ. మాకు 4 o'clock ఫోన్ వస్తే ఇచ్చేసాం ఇక్కడికి. ఎప్పుడు జరిగింది అసలు? ఏ టైంకి? 11:30 అంటారు పోలీసు వాళ్ళు. మీ దృష్టికి వచ్చేసరికి 4 అయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి ఏం లేదు ఇంకా. ఇలా గ్రామ సర్పంచ్ సహకారంతో ట్రాక్టర్ తెప్పించుకొని తీసుకొని వెళ్ళిపోయారంట. చెవులకు తీసుకెళ్ళిపోయారు డెడ్ బర్డ్స్ అన్ని. ఎవరు ఇక్కడ అది కూడా 1-2 వరకు తీసుకెళ్లిపోయారంట సార్, గంట సేపట్లో. ఎవరు తెలియకుండా ఫస్ట్ పోలీసులకే ఫోన్ చేశారు. వాళ్ళు ఎట్లా తెలిసింది మీకు ఎవరు ఫోన్ చేసి చెప్తలేదు పోలీసు వాళ్ళు. మీకు ఎట్లా జరిగింది అసలు? మీకు జరిగింది బాగానే ఉంది, ఇంటి పక్కన తెలియదు, అక్కడ ఎవరు వాళ్ళకే తెలియదు, మీకు ఎట్లా తెలిసింది అంటే అది చెప్తలేరు. మెయిన్ ఈ సిఐ చేసిన కాంతారెడ్డి ఉంటాడు సిఐ, మొత్తం భూమి కబ్జాలకు బాగా సహకరిస్తాడు ఆయన. ఈ కొట్లాటలు దొంగతనం వరకు పెద్ద పట్టించుకోడైనా. నీకెంత నాకెంత. మా ఊర్లో కూడా జరిగింది 2-3 సార్లు అయినది కూడా. ఏమున్నా పైసలు ఉంటే పనిచేస్తాడు, లేకపోతే లేదు. వీళ్ళ మేనమామ కూడా 2 సార్లు PS లో పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఇస్తే ఏం చెప్పిండంటే ఏం కాదు పో, నేను చెప్పినప్పుడు బెదిరించిన భయపడి మీ దగ్గర రాడు. ఈ 2 తప్పితే డైలాగ్ లేవు దగ్గర, సిఐ దగ్గర. నేను మాట్లాడినపో, నేను చేసినపో, ఈ 2 తప్పితే ఏం లేవు ఆయన దగ్గర. గతంలో వాళ్ళ తండ్రిని 1 year బ్యాక్ కూడా వాళ్ళ తండ్రిని అంటే గుట్టు చప్పులు లేకుండా మన ఇప్పుడు ఇద్దరు కలిసి తాగడానికి వెళ్ళారంట. తాగి వచ్చిన తర్వాత ఏం చేసినో ఎంత తెలియదు, చనిపోయిండు. ఇంట్లో వడబెట్టిన తర్వాత గురికి వస్తాను అనమాట ఆయనకి. గురికి ఆ రోజు రాలేదు. వీళ్ళు ఇంట్లో గమనించి లేపితే లేవలేడు. ఈడే మళ్ళీ వచ్చి రే మలేషన్ ఇట్లా కావాలని ఒక మొత్తం షో ఇక కార్ తీసుకొని హాస్పిటల్ వెళ్ళడం. అప్పటికే ఇక్కడే చనిపోయినా. ఇక అప్పుడు మనం అనుకున్నాము హార్ట్ అటాక్ అని మేము అనుకున్నాం. సరే చనిపోయాం. మళ్ళీ రీసెంట్ గా ఈ మధ్య నా పిల్లల్ని ఇబ్బంది పెడుతుండే కదా, ఆ ఇబ్బంది పెట్టేటప్పుడు చెప్పిండంట మీ డాడీని చంపినా మిమ్మల్ని, మీ అమ్మని మీ అందరు చంపేస్తా అని చంపేసి మీరేం ఇప్పుడు కూడా నన్ను మీ ఇష్టం అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడు. ఇక వీళ్ళ భయానికి అక్కడ వాళ్ళ కుట్ట శంషాబాద్లో ఎవరు వీళ్ళ పిన్ని, చనిపోయిన అమ్మాయి వాళ్ళ పిన్ని ఉంటుంది అక్కడ. ఆమె బస్ దిగానే రిసీవ్ తీసుకొని కాలేజ్ దాకా పోవడము, వాళ్ళ అమ్మ రాగానే మళ్ళీ ఇక్కడ అమ్మాయి ఇక్కడ తీసుకొని ఇక్కడ రావడం, మొత్తం చూసుకుని అప్లైన్ బాగానే. వీడియో కాలేజ్కి వెళ్ళి రాగానే శంషాబాద్ ఇబ్బంది పెట్టడం, నాగర్ కూడా దిగినప్పుడు అక్కడ ఇబ్బంది పెట్టడం, ఏడా కనిపిస్తే అక్కడ ఏడా అట్లా. ఏమో మేడం వీళ్ళ ఊళ్ళో ఏమంటారు అంటే వాడు బాగా బెట్టింగ్ అప్లై చేసి అప్పులు బాగా చేసినాడు, 1 కోటి రూపాయలు అప్పు చేసినంట. ఆ అప్పుల బాధ కూడా ఒకసారి ఏం చేసిండంటే మందే పైసలు తీసుకుని మళ్ళీ బతికి బంద్ చేయడానికి ఇవన్నీ చేస్తుంటున్నాడు. అంతే మాకు తెలిసిన సమస్య. వాళ్ళ మదర్ వచ్చారండి బయటికి ఫస్ట్? వాళ్ళ మదర్ వచ్చిందంటుంది. పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు చూసిన దాన్ని బట్టి చెప్తున్నారు. ఫస్ట్ వాళ్ళ మమ్మీ వచ్చినట్టుంది. ఇట్లా పొడిస్తే ఇక్కడ నుంచి ఇట్లా పేగులు కొంచెం బయటకు వచ్చి చెప్తున్నారు. దాని తర్వాత గొంతు వచ్చినట్ట. ముస్లాంకి అంటే ముస్లాం లేచి రావడానికి టైం పడుతుంది మేడం. ఆ గ్యాప్ లో ఆమె లేచి గొంతు వచ్చేసిండు. ఈ పిల్లలు లాక్కెళ్ళి బలవంతంగా వీడియోలో కనిపిస్తుంది సీసీటీవీలో నెట్టుకోతున్న పిల్లని. భయానికి ఆ పిల్ల పోయింది. అక్కడ పోయిన తర్వాత ఆ పిల్ల ఏమన్నదో ఏం చేసిందో ఆ పిల్ల కూడా అక్కడ చంపేసి ఆ చెరువు గడ్డ దగ్గరికి వెళ్ళిందాక ఆ పిల్ల కూడా చంపేసి. లేదు మేడం పోలీసు ఏమంటారంటే ఫస్ట్ ఆ పిల్ల వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లని చంపేసి వచ్చాడు ఇక్కడికి. వాళ్ళని చంపినాక వీళ్ళని చంపిండు. చంపిన తర్వాత వాళ్ళ ఈ పిల్లని తీసుకుని అక్కడికి వెళ్ళినట. ఆ పిల్లని అక్కడ చంపేసేసాడు. 6. ఇక ఇదే ఇల్లు అమ్మ నాది, ఇదే ఇల్లు మా యారాలు. ఆమె అత్త యారాలు. లొల్లి వినిపించలే అమ్మ. నేను 9:30కు అనుకున్నాను. నేను హాస్టల్లో కేజీబీలో చేస్తా. నేను స్కూల్ కాడికి వచ్చి 8:30కు లంచ్ బెల్ కొట్టి వాళ్ళకు వచ్చిన 8 అయింది స్కూల్ కాడికి వస్తా కల్లా ఇంటికి. హాస్టల్ లేదు, లొల్లి లేదు. నేను బయట ఇట్లా మా ఆయన వచ్చిన దాకా కూర్చున్నా 9 గంటల దాకా. ఆయన 20 సంవత్సరాలు వచ్చిందని దింపుకొని వచ్చి ఇక ఇంత కూర తెచ్చి వండి ఉంటే మా కూర ఈయన తాలిగిడు మా ఆయన. అంటే పిల్లగాడు తిరుపతి పోయి వచ్చిండు, మా పెద్ద పిల్లగాడు.
తిరుపతి వచ్చి ఆయన నిద్రమబ్బు నొక్కబోతుంది పిల్లగానికి. అది తహసీల్కి 2 సార్లు తిరుగుతుండే పినితానికి. చిన్న ఆయన ఉంటే ఇట్లా తిరుగుతుండే, ఆయన గోవా చిన్న ఆయన నన్ను మా ఆయన వచ్చి అవతల మనసులో చంపుతుంటే లేవు అని ఇట్లా కొట్టిండు. ఎవరు చచ్చిపోయారు అని ఉరుకుతూ లక్ష్మిని కోసేసిర్రు అంట అని చెప్పిండు. చెప్తే ఉరుకుతుంటే ఆడ పోలీసులు ఆపేసిర్రు, బెంటు కట్టిరు. అది అప్పటికే కట్టిరు. నేను లేచే వరకు బెంటు 2:30 అవుతుంది, 3:05. నన్ను లేపే వరకు 2:30 అయ్యింది. ఆడ బెంటు కట్టేసిర్రు. బెంటు కట్టేసి సర్పంచ్ని ఆళ్ళ నీళ్ళని పిలిపించుతారు పోలీసులు. పిలిపించినప్పుడు సర్పంచ్ ఇట్లా అక్కడ పోయి మాట్లాడొచ్చి ట్రాక్టర్ పిలిపించే అవసరం లేకుండే కదా. ఏ లెక్కన పిలిచిరని మేము అడుగుతామా. ఆ ట్రాక్టర్ తెచ్చి ఆపుతూనే ఉండ్రు, గుంపు పోలీసులు వస్తూనే ఉండ్రు, వాళ్ళని తెచ్చి అందులో వేస్తూనే ఉండ్రు. మమ్మల్ని అక్కడ పట్టి దొబ్బేస్తుండ్రు. చీనును 4 పోలీసులు పట్టిరు, సంగీతాన్ని 2 పట్టిరు, నన్ను ఒకరు, ఇక నందునైతే 3 పట్టిరు పోలీసులు. ట్రాక్టర్ తాళం చేలిగిట్లా గుంజినాం. సీనుని ఇట్లా గోడకేసి అనబడుతురు. అన్నని పెద్ద నన్ను దొరకపోయారు, చూతురు నువ్వు అంతే పోయింది, డైరెక్ట్ పోయింది. ఇదే ఇల్లమ్మా, అదే ఇల్లు. వాళ్ళమ్మనైనా వచ్చినాక ఆయన వస్తలేడు. ఇక మా కంట్లో వాళ్ళలేదు ఆయన. ఇక ఆడ ఎప్పుడు వచ్చిపోయేది, మేము ఉండం ముసుగుల్లో కొత్తగా. మేము మా యారాలు కోర్టుకు వస్తారు, నేను స్కూల్కి పోయి వస్తా. వాళ్ళు 3 ఇంట్లో ఉంటారు. ఈ పిల్లగాడు కంపెనీలో కొత్త, చిన్న పిల్లగాడు మెడికల్ షాప్లో చేస్తారు. ఎవరో ఈమె బ్యాంకు కొత్త ఇంటి ఆమె బ్యాంకులో పని చేస్తారు. ఇక ఎవరో ఇంటికి ఉంటాం ఈ గల్లీలో చెప్పు. నేను మధ్యాహ్నం పూట వస్తా. చూసినా ఎందుకు చూసా, మస్తు ఫస్ట్ 2 పిల్లలు తండ్రి అయిన దాకా ఫ్రీగానే ఉన్నాడు అందరితోటి గల్లీలా ఉన్నాడు. 2 పిల్లలు వాళ్ళ నాయన చచ్చిపోయినాక దాకా మంచిగానే ఉన్నాడు. ఇక తిట్టి మా యారాలు తిట్టింది, ఇన్ని రోజులు మనం ఇంకా జత పట్టే నాశనమైన అది తింది కదా. ఇక వెళ్ళిపోయారు. ఇక చెంచవాళ్ళ లక్ష్మి చెప్తోటి కొట్టిందంట. పిల్లని రెట్టబట్టి గులిస్తే చెప్తోటి కొట్టి పోలీస్ స్టాంప్ పోయారు. ఆ విషయం మనకు తెలియదు. అంతవరకు స్కూల్లో చేస్తున్నాం కదా, మనకు పని తీరని అక్కడనే మాట్లాడినా. ఒకరోజు వినిపించలేదు అమ్మ, వినిపించలేవు. ఆ సైడ్ తీసుకుపోయిండు కదా, ఆ సైడ్ అక్కడ సైడ్ అటు సైడు ఆ సేడంలోకి అక్కడ బంధు పెట్టిర్రు కారు. ఆ పిల్లని అక్కడ గోడ ఎక్కించేది ఫొటేస్ లో ఉంది అమ్మ, అందులుంది. ఆ కెమెరాగా ఈయన ఆడిగిట్లా పెట్టుకుంటు, కెమెరా తీసేసిండు మొన్ననే. ఆడిగిట్లా పెట్టుకుంటు కెమెరా ఈడు పెట్టుకుంటూ వాళ్ళు పెట్టుకున్నారు.